ఇది 3-4 పాయింట్స్ కోసం ఉంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అది మొబైల్ అది జస్ట్ ఒక పార్ట్. ఓకే, గుడ్ ఈవినింగ్. చాలా అంటే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేయకూడదు, న్యూస్ పేపర్స్ నుంచి కూడా వచ్చారు కదా. తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే ఫెడిక్స్ ఫ్రాడ్ కాల్. అసలు ఫెడిక్స్ స్కామ్ అంటే ఏంటి? మనకు సామాజిక మాధ్యమం చేసే వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు. తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేస్తామని చెప్తారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుండి ముంబై సైబర్ క్రైమ్ నుండి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకి గురి చేస్తారు. తర్వాత స్కైప్ లాంటి యాప్లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి మీపై కేసు నమోదైందని, అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి అమాయకుల నుండి డబ్బులు ఆపుతున్నారు. సైబర్ క్రైమ్కు సంబంధించిన ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో 1930 నంబర్కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చు అని స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తున్న ఫస్ట్ డ్రైవ్ అది స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ స్టోలన్ మొబైల్స్. సో ఇందులో లాస్ట్ 1 వీక్లో 8 టీంలు పెట్టి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో 361 స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. కానీ ఇంతకుముందు ఇలాంటి చాలా డ్రైవ్స్ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఈ డ్రైవ్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే స్టోలన్ మొబైల్స్ ఇందులో 361లో 82 కనపడ్డాయి. ఆ 82 మొబైల్స్లో మేము 3 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. 3 ఎఫ్ఐఆర్లో 2 సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒంగోలులో చిమకుర్తిలో ఉన్న 5 మొబైల్ షాప్ ఓనర్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ 5గురిని కూడా ఈ 3 ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో CEIR పోర్టల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని. సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 361 మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయాయి ఆర్ దొంగలించబడ్డాయి, ఈ అన్ని 361లో 354 మొబైల్స్, ఇందులో ఉన్న 354 మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి. సో అది ఎక్కడ వేరే చోట కూడా వెళ్ళలేదు. సో ఇందులో సిటిజన్స్కి, అందరికీ, పౌరులకి ఒకటి విజ్ఞప్తి పోలీస్ తరపు నుంచి, ఆన్లైన్ CEIR పోర్టల్ అని ఉంటుంది. సో మీ మొబైల్ స్టోలన్ అయితే కానీ కనపడకపోతే, మిస్సింగ్ అయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే అట్ ద సేమ్ టైం అదే కంప్లైంట్ మీరు CEIR పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్తో ఆ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ ఒరిజినల్ సిమ్ నంబర్ మీద OTP రావడం, దానికి డూప్లికేట్ సిమ్ తీసుకోవడం జరగాలి. అట్ ద సేమ్ టైం మీ మొబైల్ది ఒరిజినల్ బిల్, అందులో ఆ మొబైల్ది IMEI ఉంటుంది. ఇది మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ మొబైల్ CEIR పోర్టల్లో బ్లాక్ లిస్ట్ అవుతుంది. బ్లాక్ లిస్ట్ అవ్వడం వల్ల ఈ మొబైల్ దొంగలించినా మిస్సింగ్ అయినా వేరే పర్సన్ వాడడానికి వీల్లేదు. సో ఈ మీడియా ద్వారా అందరూ పౌరులకి ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ CEIR పోర్టల్ మీరు వాడండి. అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ పోర్టల్కి ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే, మీ మొబైల్ వేరే ఎవరైనా ఫ్యూచర్లో వాడితే, అందులో ఏదైనా వేరే సిమ్ కార్డ్ పెడితే, మీరు ముందుగానే రిజిస్టర్ చేస్తే ఆ పోర్టల్లో ఆ వేరే సిమ్ కార్డ్ పెడితే వెంటనే పోలీస్ వాళ్ళకి ఒకటి, మీకు ఒకటి నంబర్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఇమీడియట్గా తెలుస్తుంది మీ మొబైల్ ఏ సిమ్ కార్డ్తో యాక్టివేట్ అయింది. సో ఈ ఫెసిలిటీ వల్ల మేము టీంలు పంపించి మీ మొబైల్ ట్రాక్ చేసుకోవచ్చు.
ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ టైం చాలా సంవత్సరంలో ఏం కనపడింది, ఏమేం సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి, ఎవరెవరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు, సెల్ ఫోన్ షాప్స్. సో వాళ్ళు చాలా దొంగిలించబడిన మొబైల్ ఫోన్స్లు కూడా కొంటున్నారు. సో వాళ్ళ మీద రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కింద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో నేను అలాంటి ఆల్ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్కి కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది. ఈ సిఐఆర్ పోర్టల్లో కేవైఎం అని ఫెసిలిటీ ఉంటుంది, నో యువర్ మొబైల్. అందులో ఎవరైనా మీ దగ్గర మొబైల్ తీసుకొస్తే దానికి ఐఎంఈఐ మీరు చెక్ చేసుకోవచ్చు, అది దొంగిలించబడిన మొబైలా ఆర్ నిజంగానే అది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది. సో ఇది మీరు చెక్ చేస్తే మీ మీద కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్నారని భావిస్తున్నాం. సో ఇది ఫస్ట్ నోట్ అబౌట్ మిస్సింగ్ ఆర్ స్టోలన్ మొబైల్స్. సో ఇందులో ఇప్పుడు మీరు చూస్తే మేము ఏమేం స్టోలన్ మొబైల్స్ ఉన్నాయి అది కోర్ట్ ద్వారా ఆ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమేం మిస్సింగ్ మొబైల్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ మొబైల్స్కి ఓనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సిఐఆర్ పోర్టల్లో అన్బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ ఫార్ డ్రగ్స్ గాంజా ఈ ప్రోగ్రాం ప్రకారంగా లాస్ట్ 1 monthలో చాలా గట్టిగానే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం జరిగాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, ఒంగోల్, దర్శి, మార్కాపూర్ ఈ 4 చోట్ల గంజాయి ప్యాకెట్ స్వరూపంగా అమ్ముతున్న పెడ్లర్స్ని ఒక 6 కేసులు బుక్ చేసి అందులో ఉన్న 25 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. 9 kg ఆఫ్ గాంజా ఫర్ రీటైల్ కన్జంప్షన్ కూడా పట్టుకోవడం జరిగింది. సో దీని భాగంగా అందరూ ప్రజలకి అదే చెప్తున్నాను, ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఉంది, ఆ పోస్టర్స్ ఉన్నాయి. సో ఒక ఇలాగే ఒక స్టేట్ గవర్నమెంట్కి టోల్ ఫ్రీ 14500 సో ప్రకాశం పోలీస్ తరపు నుంచి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మన మొత్తం స్టేట్లో 14500 ఇది డ్రగ్స్ గురించి, గాంజా గురించి ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం. మీ ఐడెంటిటీ గురించి మాత్రం గోప్యంగా ఉంచుతాం. సో ఇప్పుడు కొత్త కోణం అందులో దొరికింది. దానికోసం ఈరోజు మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మేడం గారిని కూడా పిలవడం జరిగింది. కొత్త కోణం అంటే ఇప్పటి వరకు మత్తు మందులు అంటే ఓన్లీ గాంజా గురించి అందరూ రాసేవాళ్ళు, కానీ మార్కాపురంలో, కంబంలో ఒక మత్తు మందులు అంటే సిడేటివ్ డ్రగ్స్, ఆ సిడేటివ్ డ్రగ్స్లో కూడా కొన్ని యూత్ అడిక్ట్ అయ్యి సిడేటివ్ డ్రగ్స్ కూడా లోబడ్డారు. సో దాని మీద కూడా పోలీస్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక కంబైన్డ్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరిగింది. దాని గురించి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం చెప్తారు. ఈ ఫార్మసిస్టులు కూడా, అన్ని మెడికల్ షాప్స్ కూడా త్రూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఏడీ డ్రగ్స్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ రేడ్స్ కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే సమయంలో పోలీస్ తరపు నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మేము చర్య తీసుకుంటాం. ఇది సెకండ్ పార్ట్ అయిన తర్వాత ఈరోజు థర్డ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన ఏదైనా సస్పీషియస్ కాల్ వస్తే మీరు అమౌంట్ ఇచ్చి మోసిపోతే సైబర్ నేరాల వల్ల ఇమీడియట్గా ఈ 1930కి మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా
మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఫ్రీజ్ అయిపోతుంది, ఇమీడియట్గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 వీక్లో ప్రకాశం జిల్లా మొత్తం ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి. సో ఆ ఫెడెక్స్ స్కామ్ కానీ, డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ, డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఒక అవగాహన పరంగా ఒక పీపీటీని, దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి, ఇది జస్ట్ ఒక 1 మినిట్లో నేను చెప్తాను. జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి చెప్తారు, ఇది మీ పేరు, ఇది మీ ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డ్ లింక్డ్ ఒక పార్సల్ బుక్ అయింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది. సో ఈ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు పంపించి అక్కడ ఉన్న పార్టీ ఆయన ఒక ఫేక్ పోలీస్ ఐ కార్డ్ కూడా చూపిస్తారు. ఫేక్ పోలీస్ ఐ కార్డ్ చూపించి కొన్ని సందర్భాల్లో ఆ వీడియో కాల్ కూడా చేసి, వీడియో కాల్లో అక్కడ ఒక సెపరేట్ రూమ్ తయారు చేస్తూ ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుంటూ ఒక ఫ్రాడ్స్టర్ ఆ విక్టిమ్తో మాట్లాడతారు, విక్టిమ్ని ప్రెషరైజ్ చేస్తారు. ప్రెషరైజ్ చేసి మీరు దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సి వస్తుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్తే ఇమీడియట్గా మీ మీద కేసు బుక్ అవుతుంది, మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం. సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు, మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది, కొన్ని ఐ కార్డులు పంపడం జరుగుతుంది, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి. సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ, పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు. దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లో వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము, మీరు డబ్బులు పే చేసే వరకు, మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము, అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ఏమి ఉండదు. సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి. ప్లస్ ఎవరికి కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్ కానీ, ఓటీపీ కానీ అలాంటి ఎవరిని కూడా తెలియజేయకూడదు. థ్యాంక్ యూ. వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్, బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఈ రెండు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ 10 mg ట్యాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అమ్మారు. వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా, వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు గాను ఇన్స్పెక్షన్ చేసి యాజ్ దే ఆర్ లైసెన్స్డ్ ఫర్మ్స్ వాటికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లెనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ, లైసెన్సింగ్ అథారిటీ వారి యొక్క లైసెన్స్ని 15 రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ 90 days సస్పెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకు స్ట్రిక్ట్గా వాన్ చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దే విల్ బీ ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ ద యాక్ట్. ఇవే కాకుండా మనము దీని మీద స్పెషల్ రైట్స్ ప్లాన్ చేస్తున్నాము. హోల్సేలర్స్ నుంచి డేటా తీసుకొని ఏ షాపుల వాళ్ళైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో చూసి దాని ప్రకారం ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వాటి యొక్క పర్చేజ్, సేల్ వెరిఫై చేస్తూ వాటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.